ఏపీలో పెంచిన పెన్షన్లు జూలై 1వ తేదీన పంపిణీ చేస్తున్నారన్న విషయం మనకి తెలిసిందే. అయితే ఈ 2 అర్హతలు ఉన్న వారికి మాత్రమే పెన్షన్ 7,000 రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 2 అర్హతలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం, దాంతోపాటు పెన్షన్ ఇక ఆగస్టు నెల నుంచి 4,000 రూపాయలైతే ఇస్తారు. జూలై 1వ తేదీన మాత్రమే 4,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలైతే 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పెన్షన్కి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఎవడైనా ఇస్తే వెంటనే లైక్ చేయండి. ఇక అదేవిధంగా ఈ పెన్షన్ల అమౌంట్ అనేది కూడా ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా జీవోని విడుదల చేశారు. అవి నేరుగా ఇంటి వద్దకి వచ్చి పంపిణీ చేసే విధంగా ఒక వ్యవస్థను కూడా తీసుకొస్తున్నారు. ఆ విధానంలోనే పెన్షన్ పంపిణీ ఉండబోతుంది. సో అదేంటి కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎవడైనా ఇస్తే లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక గతంలో ఈ పేరైతే ఉండేది. ఇప్పుడు దీన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కిందకైతే మార్చడం జరిగింది. ఇక మన ఇంటి వద్దకే పెద్ద కొడుకుగా వచ్చి పెన్షన్ అయితే పంచుతూ ఉంటారనమాట. విడతల వారీగా కాదు, ఒకేసారి పెన్షన్ పెంచి నేరుగా అవాతాతలకి, వికలాంగులకి, ట్రాన్స్జెండర్లకి వీళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో పెన్షన్లు అనేవి నేరుగా ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తారు. గడిచిన 3 నెలల్లో ఒక్కొక్క నెలకు సంబంధించి బకాయి కింద 1,000 రూపాయలు, మొత్తం 3,000, జూలై 1వ తేదీన ఇచ్చే 4,000 రూపాయలు పూర్తిగా కలుపుకొని వృద్ధాప్య పెన్షన్ అనేది మనకి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంపు చేస్తున్నారు. ఇక గతంలో మిగిలిపోయిన ఆ 3 విడతల్లో ఉన్న 3,000 రూపాయల డబ్బును కలిపితే 7,000 రూపాయలు అనేవి మనకి వృద్ధులకు ఇవ్వడం జరుగుతుంది. సో చెప్పిన మాట ప్రకారంగానే ఎన్టీఆర్ భరోసా అనేది పెన్షన్ పెంపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సో ఈ పెన్షన్ అనేది కూడా నేరుగా ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఎవరొచ్చి పంపిణీ చేస్తారో కూడా మీకైతే చెప్తాను. సో ఇక అదేవిధంగా మనకి ఎవరైతే ట్రాన్స్జెండర్లు ఉంటారో వాళ్ళకు సంబంధించి కూడా పెన్షన్లు అయితే ఇదే విధంగా 4,000 రూపాయలు అయితే ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి కూడా సేమ్ మనకి అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా 7,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఆధార్ కార్డులో ఏదైతే డేటా ఉంటుందో దాని బేస్ ప్రకారమే ఈ పెన్షన్ అనేది పెంచింది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక కొంతమంది అయితే వయసు మార్చుకొని పెన్షన్ అయితే పొందుతూ ఉంటారు. అటువంటి పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం తొలగించబోతూ ఉంది. వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ మాడ్యూల్ని తీసుకురాబోతున్నారు. ఇక అదేవిధంగా 4 చక్రాల వాహనాలు అంటే కారు కలిగిన లేదా కుటుంబంలో ఎవరైనా మనకి ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వారి పెన్షన్లు కూడా వెరిఫికేషన్కి అయితే రాబోతున్నాయి. వాళ్ళ పేర్లు కూడా త్వరలోనే తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళకి నోటీసులు అయితే పంపించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక ఒంటరి మహిళలకు కూడా మనకి పెన్షన్ యథావిధిగానే 4,000 రూపాయలు పంపిణీ చేస్తారు. గతంలో 3,000 రూపాయలు అయితే పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఇక ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అప్పట్లో మనకి ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ పంపిణీ చేయాలంటే మాత్రం కొంతమేరకు అధికారులు కానీ లేదా ఇటు పెన్షన్ తీసుకుంటున్న వారు కానీ చాలా ఇబ్బందులు అయితే పడడం జరిగింది. సో ఇదంతా గుర్తించిన ప్రభుత్వం అప్పుడే ఎన్నికల్లో హామీగా ఇచ్చారు, ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తామని. సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగాలేదంటూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. దాంతోపాటు మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి నేతలందరూ కూడా ఇదే విషయాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. సో పెన్షన్ అనేది నేరుగా ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తామని, దీనికోసం వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా అనేది ప్రజెంట్ అయితే సమస్యాత్మకంగా ఉంది. సో వాలంటీర్ వ్యవస్థ అయితే ప్రభుత్వంలో భాగమే అంటూ మంత్రులు అయితే ప్రకటించారు. కానీ ఈ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తారా అంటే మాత్రం కొంచెం క్వశ్చన్ మార్కే చెప్పుకోవాలి. ప్రజెంట్ అయితే వాలంటీర్ల మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది అనుకోవచ్చు. సో ఈ పెన్షన్ పంపిణీ ఏదైతే జరిగిందో ఈ పెంచిన పెన్షన్లు అనేవి గ్రామ సచివాలయ అధికారులు వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారని ఒకవైపు నుంచి అయితే సమాచారం వస్తుంది. సో ప్రజెంట్ అయితే మీకు తెలిసిన సమాచారం ప్రకారం కొంతమందికి గతంలో బ్యాంకులు అమౌంట్ పడినట్టు ఈసారి బ్యాంకుల్లో అయితే అమౌంట్ పడదు, నేరుగా మీకే వచ్చి పంపిణీ చేస్తారు. సో ఎవరు కూడా ఎక్కడికి కూడా వెళ్లాల్సిన పని లేదు. నేరుగా పెన్షన్ అమౌంట్ అనేది మీ ఇంటి దగ్గరికి వచ్చి సచివాలయ అధికారులే పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొస్తే మాత్రం సచివాలయానికి కేవలం 5 వాలంటీర్లు మాత్రమే ఉంటారు. ఒక్కొక్క గ్రామానికి లేదా మండలానికి 5 వాలంటీర్లు అయితే ఉండడం జరుగుతుంది. అంటే సచివాలయానికి 5 వాలంటీర్లే ఉంటారనమాట. వాళ్ళ ద్వారానే పెన్షన్ పంపిణీ పూర్తి స్థాయిలో చేసే అవకాశం కూడా ఉంది. సో ఇక దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం ఈసారి పెన్షన్ అనేది భారీగా పెరిగింది. 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతూ ఉన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. జూలై 1వ తేదీన మాత్రం వీళ్ళకి దాదాపుగా 9,000 రూపాయల పెన్షన్ అయితే అందబోతూ ఉన్నారు.
రూ. 6,000 పెన్షన్ నార్మల్ది, 3,000 రూపాయల పెన్షన్ పాత బకాయిలు అంటే గడిచిన 3 నెలల్లో ఉన్న ఆ 3,000 రూపాయలు అయితే నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి ఇవ్వబోతూ ఉన్నారనమాట. సో ఈ పెంచిన పెన్షన్లన్నీ కూడా మనకి జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంటి దగ్గరే ఉండాలి. వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి అధికారులు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ అనేది చేతిలో పెట్టే వెళతారు. సో వీళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మంచాన పడిన వృద్ధులకి, అదేవిధంగా ఏదైనా పూర్తి స్థాయి వ్యాధి కలిగి మంచానికి పరిమితమైన వారికి వాళ్ళకి కూడా ఈ పెన్షన్ అనేది ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పెన్షన్ పంపిణీ అనేది కూడా మహత్తర కార్యక్రమం. సో ప్రతి నెల 1వ తేదీన టంచన్గా పెన్షన్ అనేది అందిస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈ పెన్షన్ కానుక అనేది రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న పెన్షన్ కానుక. సో ప్రజెంట్ అయితే దీన్ని వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరు నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా మార్పు చేశారు. అయితే దీంట్లో కొన్ని మనకి సామాజిక భద్రత పెన్షన్లలో మార్పులు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 2024 నుంచి అమలు చేస్తున్నారు. దివ్యాంగులకు 6,000 రూపాయలు, పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి మాత్రం నెలకు 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతూ ఉన్నారు. ఇక కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా నెలవారీ పెన్షన్ అనేది 10,000 రూపాయలకి అయితే పెంచడం జరిగింది. ఇక కొన్ని పెన్షన్లు అయితే ఉన్నాయి, అవి మాత్రం అసలు పెంచలేదు. వాటిని ఎటువంటి మార్పులు చేర్పులు అయితే చేయలేదు. అవి కూడా ఏంటో చూద్దాం. ఈ పెన్షన్లు మాత్రం మనకి పెంపు చేశారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు మరియు ట్రాన్స్జెండర్లకు వీళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే పెంపు చేశారు. ఇక పెన్షన్లు అనేవి పెంచకుండా ఉన్న పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూస్తే డయాలిసిస్ ప్రైవేట్లో చేసుకుంటే వాళ్ళకి యథావిధిగానే 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. గవర్నమెంట్లో కూడా డయాలసిస్ చేసుకున్న పేషెంట్స్కి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సికిల్ సెల్ డిసీజ్ ఉన్నవారికి కూడా 10,000 రూపాయలు, తలసేమియా ఉన్నవారికి కూడా 10,000 రూపాయలు, సివియర్ హెమోఫీలియా ఉన్నవారికి కూడా 10,000 రూపాయలు, సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ 5,000 రూపాయలు, అభయహస్తం 500 రూపాయలు, అమరావతి ల్యాండ్లెస్ పీపుల్కి 5,000 రూపాయల పెన్షన్ అనేది యథావిధిగానే పంపిణీ చేయడం జరుగుతుంది. వీటిల్లో ఎటువంటి మార్పులు చేర్పులు అయితే చేయలేదు. ఏ ఒక్క పెన్షన్ కూడా మీకు చూపిన ఈ 7 పెన్షన్లు ఏవైతున్నాయో వీటిలో మార్పులు చేర్పులు అయితే చేయలేదు. ఇవి యథావిధిగానే గతంలో ఎంత అమౌంట్ అయితే ఉందో అంతే అమౌంట్ని ఇప్పుడు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఇవి ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెంచని పెన్షన్లు అనమాట. మిగిలినవి కూడా మనకి పెంచిన పెన్షన్లే. సో ఆ పెంచిన పెన్షన్లు ఏవో కూడా మీకైతే ఈ వీడియోలో తెలియజేశాను. సో ఇది ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారం. సో జూలై 1వ తేదీన వాలంటీర్ ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తారు అని చాలామంది అనుకుంటూ ఉంటున్నారు. సో ప్రజెంట్ అయితే దాని మీద చర్చ జరుగుతుంది. ఈ నెల 19వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకొని వాలంటీర్ ద్వారా పంపిణీ చేస్తారనేది ప్రజెంట్ అయితే వెయిట్ చేయాలి. సో ఇది ప్రజెంటు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన సమాచారం.